మీరు ఎవరిని తీసుకొచ్చినా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్. మీరు ఇందాక బైబిల్ ఒక భూత పుస్తకం అన్నారు కదా, సత్యవతి అనే ఆమె భర్త సంతనుడికి అంటే ముందు పరాశర మహర్షి ద్వారా ఆమె వ్యాధవ్యాసుడిని కనలేదా? ఇది భూతుగా మీకు అనిపించలేదా? కర్ణుణ్ణి ఈ యొక్క కుంతీదేవి ఆమె సూర్యుడి ద్వారా కన్నదే అని చెప్తున్నారు, అది బూతుగా అనిపించడం లేదా? మాద్రి నకలుణ్ణి సహదేవుణ్ణి కన్నది, అది బూతుగా అనిపించడం లేదా? ఒకే ఆమెని 5 అన్నదమ్ములు పంచుకోవడం, ఇది మీకు బూతుగా అనిపించడం లేదా? నేను ప్రతి వీడియోలో కూడా చాలామంది ఏమంటున్నారంటే నువ్వు గ్రంథాన్ని విమర్శిస్తున్నావు అంటున్నారు. లేదు లేదు, ఎవరైనా ఏదన్నా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వడం మా బాధ్యత, ఆ కౌంటర్ మాత్రమే మేము ఇస్తున్నాం. అంటే ఇట్లా ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారు? మీరు ఆపే వరకు మేము ఆపం. ఎవరు ఆపుతున్నారు, ఎవరు మొదలు పెడతారు? చాలామంది దీన్ని మొదలు పెట్టారు, వారు ఆపేస్తాం, మేము ఆపేస్తాం, మాకు ఎలాంటి సందేహం లేదు. మీరు ఏ సందర్భంలో మాట్లాడినా శివుడు గురించి చాలా తప్పుగా చాలా బీభత్సమైన కామెంట్లు చేశారు కదా, అంటే ఏంది దానికి ఉద్దేశం ఏంది, ఎందుకు అట్లా వేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ఈ వీడియోను కొందరు మతోన్మాదులు కావాలని వారు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, శివుడిని ఎక్కడైనా నేను దురాత్మ అన్నానా, లేకపోతే ఎవరైనా దేవి దేవతలను నేను దురాత్మ అన్నానా? క్రైస్తవ్యానికి నేను చెబుతూ ముగ్గు వేయకూడదు అని చెప్పాను. ముగ్గు గురించి నేను ఒక సాంస్క్రిట్ పదం నుంచి అది ఎక్కడి నుంచి ఉద్భవించిందని నేను చెప్పడం ప్రారంభించాను. ముగ్గును సంస్కృతంలో రంగవల్లిక అంటారు. రంగము అనగా వేదిక, వల్లిక అంటే తీగలతో అల్లినటువంటిది, రైట్? ఇదే విషయాన్ని ఎవరు చెప్పినా తప్పే కదా, ఒకవేళ తప్పైతే. సో నేను ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను, అందులో ఒక పెద్ద ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. ఇల్లు శుభ్రంగా చీపురు కట్టతో తుడిచేసుకున్న తర్వాత ఇంటి ముందు మనం వేసేటటువంటి ముగ్గు మన ఐశ్వర్యానికి సంకేతం అని నేను చెప్పుకున్నాం కదమ్మా. ముగ్గుని మనం ఏమని పిలుస్తాం? రంగవల్లి అని పిలుస్తాం. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఒక భార్య వల్లీదేవి. సో ఇదే కాన్సెప్ట్ని ఆయన కూడా చెప్తున్నాడు. అయితే ఆయన డిఫరెంట్ ప్యాటర్న్లో చెప్తున్నాడు, డిఫరెంట్ ఫిలాసఫికల్ థాట్ని ఆయన పెడుతున్నాడు. ఇదే ముగ్గు కోసము నేను ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాను. ముగ్గు ఎక్కడి నుంచి ప్రారంభమైంది చాలామంది తెలీదు. ముగ్గు శివుణ్ణి ఉద్దేశించి పెడతారు. ఓ పరమశివుడా మా ఇంట్లోకి రా అని ఆహ్వానించడానికి ముగ్గు పెడతారు. అయితే ఈ విషయాన్ని చెబుతూ నేను ఏం చెప్పానంటే బ్లాక్ మ్యాజిక్ కోసం చెప్పాను. అంటే శుద్ర పూజలు ఉంటాయి కదా, శుద్ర పూజలకు సంబంధించిన వారు కూడా ఏమేస్తారు? ముగ్గేస్తారు ఖచ్చితంగా. ముగ్గు వేసి వారు దురాత్మలను ఆహ్వానిస్తారు. నేను చెబుతూ మీరు తెలియక ఒకవేళ శుద్ర పూజలకు సంబంధించిన ముగ్గులు ఏమన్నా పెడుతున్నారేమో, మీ ఇంటికి దురాత్మలు వస్తున్నాయని చెప్పినప్పుడు ఆ యొక్క బిట్ కట్ అయిపోయింది. ఎడిటింగ్ టీం వారు బిట్ కట్ చేశారు. దానికి నాకు ఎలాంటి సంబంధము లేదు. నేను ఉద్దేశపూర్వకంగా నేనైతే శివుడిని దురాత్మ లేదు. శివుడిని దురాత్మ అంటే నాకు కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు. అక్కడ ఒక సహోదరులు ఏమని అడిగారంటే ముగ్గు మేము వేయచ్చా అని అడిగారు. ఇదే డౌట్ సంఘానికి అందరికి వచ్చినప్పుడు నేను క్లారిఫికేషన్ ఇస్తూ ఆ వీడియోని నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎడిటింగ్ టీంకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎడిటింగ్ టీంకి ఆ చిప్ వెళ్ళిపోయిన తర్వాత వారు ఏదైనా ఎడిట్ చేసుకుంటారు, వారు అప్లోడ్ చేస్తారు. మీ పర్మిషన్ లేకుండా అయితే అప్లోడ్ చేయరు కదా మరి? లేదు. నేను కొన్ని సందర్భాల్లో నా వీడియో నేను కూడా చూడను, నా వీడియోస్ నేను కూడా చూడను. అలా జరిగింది ఆ వీడియో. అండ్ మోర్ ఓవర్ అది ఇప్పటి వీడియో కాదు, అది 1.5 year బ్యాక్ జరిగిన వీడియో. నేను ఇప్పుడు ఎవరినైతే చూపించానో ఆయన నాకంటే 3-4 సంవత్సరాల ముందే ఈ విషయాన్ని చెప్పాడు. ఒక ఫిలాసఫికల్ థాట్ని చెప్తా ఉన్నప్పుడు, ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీని చెప్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఆరిజిన్ నేను తీసుకొచ్చి చెప్తున్నాను. అది దురాత్మలకు నేను ఆపాదించి దురాత్మలకు సంబంధించిన వారు కూడా శుద్ర పూజలు చేసేవారు కూడా ముగ్గు వేస్తారు. అలాంటి ముగ్గులు మీరు వేయొద్దు, అది మీకు మంచిది కాదు అని చెప్పాను. అదే వీడియోలో నేను ఒక మాట ఉపయోగించాను, ముగ్గులు వేసుకోవడం ఆ హిందూ సహోదరుల యొక్క సాంప్రదాయం, వారు వేసుకుంటారు, వారి ఇష్టం అని కూడా నేను చెప్పాను. ఇవేమి వారికి పట్టకుండా ఎవడో ఒక దుర్మార్గుడు ఆ వీడియోని ఎడిట్ చేసి, ఈ లలిత్ కుమార్ అనేవాడు ఆ వీడియోని ఎడిట్ చేసి దాన్ని పెట్టేసరికి మిగతా వారు అందరూ కూడా మా శివుడిని ఎలాగన్నావు, మా శివుడిని ఎలాగన్నావు. వెరీ రీసెంట్గా నా పైన దాడి కూడా జరిగింది దీని మీద. దానివల్ల నా ఫింగర్ సరిగ్గా పనిచేయడం లేదు, నా లెఫ్ట్ ఐ కూడా అది చాలా కొంచెం ఇబ్బందిగా మారిపోయింది. నేను అన్ని చోట్ల బందోబస్తు వేసుకుని తిరగలేం. సరదాగా నేను టిఫిన్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క కాకినాడలో నా పైన దాడి జరిగింది. సో అనవసరంగా దాని మీద మేము కేసు పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత వారు చదువుకునే పిల్లలని తెలిసాక కేసుని వెనక్కి తీసుకున్నాం. ఇదే క్రీస్తు ప్రేమ అంటే. అనవసరంగా ఎవడో ఒక దుర్మార్గుడు చెప్పాడని మీ లైఫ్లు పాడు చేసుకోకండి తమ్ముళ్ళు. నేను ఒక్కటే మాట చెప్తాను, వాడు పబ్బం గడుపుకోవడం కోసం, వాడు ఫండింగ్ కోసం నన్ను, నా ఫ్యామిలీని లేదా ఇంకొకరి ఫ్యామిలీని
తప్పుగా చూపెడతారు, లేదా వారు చెప్పిన మాటలను తప్పుగా చూపిస్తారు. మీరు అనవసరంగా మీ జీవితాలు పాడు చేసుకోవద్దు. మీకు దమ్ముంటే ఇప్పుడు ఆన్ రికార్డ్ మీరు చెప్పండి, జై శ్రీరామ్ అని అనండి మీరు. చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నిజమైన దేశద్రోహులు మీ క్రైస్తవంలో మిమ్మల్ని మీ రూపంలో చూస్తున్నాం మేము. ఇప్పుడు నేను అంటున్నా యాజ్ ఎ హిందూ, ఇప్పుడు నన్ను కాదు, నన్ను పక్కన పెట్టేయండి, హైందవ సోదరుని ఎవరిని తీసుకొచ్చి ఈ ప్లేస్ లో కూర్చోబెట్టినా వాడు జై శ్రీరామ్ అంటాడు, జై యేసు అంటాడు, జై అల్లాహు అక్బర్ అంటూ, జై ఖురాన్ అంటాడు, వాడు అన్ని అంటాడు. మీకేం నొప్పి అంటున్నా? ఎందుకు మీరు జై శ్రీరామ్ అంటే మీరు ఎంత ఫన్నీగా చూడటానికి మేము చాలా పద్ధతిగా ఉంటాం, యేసు ప్రభువుని మేము నమ్ముతామని, లేదంటే ప్రతి ఆదివారాలు చర్చిలకు వెళ్తామని చెప్పి మీరు అక్కడ ఏం చేస్తారు తెలుసా? దేశద్రోహానికి కావాల్సిన లక్షణాలన్నీ నేర్చుకుంటున్నారని చెప్తాను నేను. రైట్, నేను కరెక్టే ఉన్నా. ఎందుకు దేశద్రోహులు అంటున్నా అంటే, మీరు ఈ దేశంలో నివసించి ఈ దేశంలో పండుతున్న పంటను తిని భారత్ మాతకు జై అంటారా, జై శ్రీరామ్ అంటారా, లేదంటే జై హిందుస్థాన్ అంటారా అన్నారు. మీరు ఇంత చదువుకుని కూడా, హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యింది కూడా, ఇంత ఫూలిష్గా, ఇంత ఫన్నీగా మీరు ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బ్రదర్, లెట్ మీ క్లారిఫై. ప్రైజ్ ది లార్డ్ చెప్తేనే నేను ఫూలు, మీరు జై శ్రీరామ్ అని చెప్పమని నేను అడిగితేనే నేను ఫూల్. అదే కదా మీ ఇంటి? లేదు, మీరు దేశానికి కలిపారు శ్రీరాముడిని. దేశానికి శ్రీరాముడికి సంబంధం ఏంటి అంటే? ఇది భారతదేశం అండి. భారతదేశం అయితే శ్రీరాముడికి సంబంధం ఏంటండి? ఇక్కడ 80% రాముడనే కాదండి, ఎవరైనా కూడా. పోనీ మీరు శివుని ఆశయాలు వర్ధించాలి. మీరు భారత్ మాతాకి జై చెప్పమంటే నేను 100 సార్లు చెప్తాను, భారత్ మాతాకి జై చెప్పమంటే 1,00,000 సార్లు చెప్తాను. కానీ జై శ్రీరామ్ నేను ఎందుకు చెప్పాలండి? నాకేంటి సంబంధం? మీరు హిందూ, మీరు చెప్పుకోండి, నేను క్రిస్టియన్, ప్రైజ్ ద లార్డ్ చెప్పుకుంటాను. మీరు భారత్ మాతాకి జై చెప్పంటే నేను చెప్తాను. భారతదేశం లౌకిక దేశం, ఇక్కడ అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని సంస్కృతులు నివసించారు చెప్తారు. మీరే అంటారు కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం మనం. ఆబ్వియస్లీ అంటే నేను మీ కంఫర్ట్ కోసం, మీ కన్వీనియంట్ కోసం నేను ప్రైజ్ ది లార్డ్ చెప్పినప్పుడు నన్ను కూడా గౌరవించే బాధ్యత మీ మీద ఉంటుంది కదా. వాడు ఏమైపోయినా ఏం సంబంధం లేదు, ఎవడేమనుకున్నా మాకు సంబంధం, ఏమైతే అనం అని అంటే మీరు పంది తింటారా? అట్లా మాట్లాడారు. లాజిక్ లో మాట్లాడారు. మీరు బీఫ్ తింటారా? మీరు ఆవు తింటారా? మీరు ఆవు తింటారా? ఆవు తినేవాడు ఉంటాడు, అతని ఇష్టం. మీరెవరండి ఫోర్స్ చేయడానికి ఆవు తినమని? ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వారు ఆవు తింటారు, వారి ఇష్టం అది. మిమ్మల్ని తినమంటానికి వారు ఫోర్స్ చేస్తే ఊరుకుంటారా? మా గోమాత అండి, ఆవు మేము తినమండి అని మీరు చెప్తారు కదా. శ్రీరాముడు మీరు జై కొట్టుకోండి, నన్ను ఎందుకు మీరు ఫోర్స్ చేస్తున్నారు? నేను ప్రైజ్ ది లార్డ్ మీకు చెప్పలేదు, నేను చెప్పను, నాకు అవసరం కూడా లేదు. మీరు జై శ్రీరామ్ చెప్పమని అడుగుతున్నారు. అయితే విషయం ఏంటి అని అంటే, ఇందులో గొప్ప అంశం ఏంటంటే కనుక, శ్రీరాముడిని భారతదేశాన్ని కలిపి శ్రీరాముకి జై కొట్టకపోతే మేము ఉగ్రవాదులు అంటారా? మీరు ఏంటంటే అసలు ఇందులో ఏం లాజిక్ ఉంది? శ్రీరాముడికి భారత్ మాతాకి అసలు సంబంధం ఏమన్నా ఉందా? కేరళ చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఏమంటాడంటే కనుక, పినరయి విజయన్ ఆయన పేరు, కేరళ సీఎం ఆయన అజీముల్లా ఖాన్ అని 19th సెంచరీలో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. మరాఠా పేష్వర్ నానా సాహెబ్కి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఈయన మొట్టమొదటిగా భారత్ మాతాకి జై అని ఆయన మొట్టమొదటిగా కాయిన్ చేశాడంట. ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు సంఘ పరివార్ వారిని, ఇప్పుడు కొడతారా మీరు భారత్ మాతాకి జై అని అడుగుతున్నాడు. ఎందుకంటే భారత్ మాతాకి జై పెట్టిందే ఒక ముస్లిం పెట్టాడట. మరొక కొంతమంది ఏం చెప్తున్నారంటే, చందోపాధ్యాయ అని బెంగాలీ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన భారత్ మాతాకి జై అని రాశాడు. ఆయన వాస్తవానికి ఒక కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడు. ఇప్పుడు అడుగుతున్నాడు మీ అందరినీ, భారత్ మాతాకి జై ఇప్పుడు కొడతారా అని అడుగుతున్నాడు. వినండి బ్రదర్, భారత్ మాత వేరు, శ్రీరాముడు వేరు, సంబంధమే లేదు. శ్రీరాముడే, అది ఒక మతానికి సంబంధించిన ఆయన దేవుడు. మీరు ఆరాధించుకోండి, మీరు కొబ్బరికాయలు కొట్టుకోండి, మీరు దండ వేసుకోండి, మీరు అయోధ్యలో మందిరం కట్టుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. మేము భారతదేశంలో పౌరులం కనుక మీకు ఆధార్ కార్డు ఉంటే నాకు ఉంది. నన్ను దేశం నుంచి పొమ్మన్నారంటే మిమ్మల్ని కూడా దేశం నుంచి గెంటేసే హక్కు నాకు ఉంది. శ్రీరాముడిని అవమానించే విధంగా మాట్లాడారు అనుకో, మీకు చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీరాముడిని ఎక్కడ అవమానించలేదే? గతంలో ఈ ప్లేస్ లోనే కూర్చున్నాడు మీ బ్రదర్, తెలుసు అనుకుంటా మీకు, అజయ్ బాబు గారు. ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. తీరా 7-8 రోజుల తర్వాత లోపల పోయి కూర్చున్నాడు. సరే, నేను గనక ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇప్పుడు గనక నేను శ్రీరాముడిని అవమానపరిచినట్టు మాట్లాడితే క్షమాపణ చెప్పడానికి సిద్ధమే. ఎందుకంటే శ్రీరాముడు వేరు, భారతదేశం వేరు, సంబంధమే లేదు. దేశం అంటే అది కంట్రీ, దేశం అంటే కంట్రీ, మతం అంటే అది రిలీజన్. రెండింటికి అసలు ఎలా ముడి పెడతారు మీరు? నేను జై శ్రీరామ్ చెప్పకపోతే దేశద్రోహిని ఎలాగవుతాను? అంటే ఇట్లా చెప్పడానికి కాన్సెప్ట్ ఏంటంటే, భారతదేశంలో దాదాపు 80% పైగా హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మతాల్ని మనం గౌరవించే బాధ్యత మనలాంటి వాళ్ళ మీద కూడా ఉంటది కాబట్టి అని చెప్తున్నాం. అంతే తప్ప మీరు ఇక్కడ ఉండాలంటే జై శ్రీరామ్ తప్పకుండా అనాల్సిందే అనే కాన్సెప్ట్ ఇక్కడ కాదు. మీరు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే కనుక బ్రదర్, మీ వాళ్ళు చెప్పే డబ్బా మాటలు ఎలా ఉంటాయంటే, దేశంలో 80% హిందువులు ఉన్నారా? మీరు ఏమన్నా సెన్సెక్స్ ఏమన్నా చూసారా? ఏమన్నా తెలిసే మాట్లాడుతున్నారా? మీరు
దేశంలో 80% హిందువులు ఉన్నారా? కుంభమేళాకి ఇన్ని కోట్ల మంది వచ్చేసారు. దేశంలో 80% హిందువులే ఉన్నారు. తర్వాత ఏమో మా యొక్క మహాభారతంలో ఆటం బాంబులు ఉన్నాయి. ఎవడో ఎక్కడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మా శివుడు ఎప్పుడో ప్లాస్టిక్ సర్జరీ చేసేసాడు. మహాభారతంలో గొప్ప గొప్ప ఆటం బాంబులు గన్నులో ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు? ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం? ఉన్నో మాట్లాడుకుందాం. ఇందాక మీరు అన్ని చెప్పిన అన్ని బాగున్నాయి. డబ్బా మాటలు అని అన్నారు కదా, ఆ డబ్బా మాటలు అసలైన ఉదాహరణ ఏందో నేను మీకు ఇప్పుడే వినిపిస్తా. ఒక్క నిమిషం అట్లా మీరు మాట్లాడొద్దు. ఒక్క నిమిషం. ఈయన ఏమంటాడు అంటే, నాకు లక్షలు వచ్చాను కాక దేవుడు ప్రార్థన చేస్తే నాకు 3.5 లక్షల దేవుడు నాకు ఇవ్వడం జరిగింది. ఇది డబ్బా అంటారు. నేను దీన్ని డబ్బా అంట. నేను అంటే యేసు పైసలు కావాలంటే ఏటీఎంలో పోయి డబ్బులు ఇస్తాడు, వైఫై కావాలంటే పోయి వైఫై మొత్తం అన్లిమిటెడ్ రీఛార్జ్ చేసేస్తాడు. ఇదా డబ్బా? ఇది బహుశా ఆమె పూర్తి వీడియో మీరు చూడలేదేమో. ఆమె పూర్తి వీడియో లేస్తే యేసు ప్రభుని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బా కొట్టేది పాస్టర్ల ముసుగులు ఉన్న కొంతమంది వ్యక్తులు కాదంటారా? ఇప్పుడు సరే మీ నోటనే నేను నిజం చెప్పిస్తా, మీరు కూడా ఒక పాస్టర్ కాబట్టి. సరే, పాస్టర్ల డబ్బా కొట్టి ఒకే ఒక నిమిషం టైం ఇస్తారా? రైట్. ఇప్పుడు మీరు ఆమె పూర్తి వీడియో చూడలేదేమో. ఆమె ఏటీఎం లో కార్డు పెడితే ఆమెకి డబ్బులు ఇచ్చింది యేసుక్రీస్తే అని చెప్పింది. ఇంకా చెప్పాలంటే ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఇబ్బంది అయ్యింది. ఒక్క నిమిషం. ఇది మా ఇంట్లో నెట్ అయిపోయి ఇబ్బంది అయ్యింది. మా ఆయన ఫోన్ కి నా ఫోన్ కి 2GB మాత్రమే వచ్చేది. నెట్ ఆగిపోయిన తర్వాత 3:30కి కరెక్ట్ 3:30కి నేను అట్లాగే మోకాళ్ళ మీద ఉండి ఇది ఎందుకు తండ్రి ఈ రీతిగా నాకు ఎందుకు జరుగుతుంది అనేసి నేను దేవుని వేడుకున్నప్పుడు నెట్ సరిపోతలేదు అనేసి నేను ఎంత ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది. 3:30కి అన్లిమిటెడ్ లైవ్ మా ఇంటికి వచ్చేసిందండి. ఏమనాలో చెప్పండి. ఇప్పుడు నెట్ అయిపోతే కూడా యేసు ప్రభు వచ్చి అన్లిమిటెడ్ నెట్ ఇస్తున్నాడు. ఎవరు డబ్బా కొట్టుకుంటారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇలాంటి లేస్తే చర్చిల పేరు మీద లేదంటే ప్రార్థనల పేరు మీద బాప్తిజం పేరు మీద డబ్బాలు కొట్టుకునేది పాస్టర్లు, క్రైస్తవ సమాజం. మళ్ళీ హిందువులని మేము చెట్లలో దేవుణ్ణి చూస్తాం, పుట్లలో దేవుడు. అలాంటిది మమ్మల్ని మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అని అంటే ఇది మీ విజ్ఞతగా వదిలేసి మీరు డిస్టర్బ్ చేయకుండా టైం ఇస్తానంటే నేను చెప్తాను. బరాబర్ మీరు 10 నిమిషాలు మాట్లాడండి. ఛానల్ ఏమిది? ఏమున్నది? ఆమెను వీడియో చూపించారు కదా ఆ పాస్టర్ గారు, కేవలం ఏటీఎంలో పెడితే డబ్బులు వచ్చినాయి అని చెప్పింది కదా, అది ఒకటే చూసారేమో మీరు. ఆమె ప్రార్థన చేస్తే గ్యాస్ సిలిండర్ నిండిపోయిందట. ఆమె ప్రార్థన చేస్తే చచ్చిపోయినోడు కూడా లేచిపోయాడట. ఇలాంటి డబ్బా మాటలు చెప్పేవాళ్ళు క్రైస్తవ్యంలోనే ఉన్నారు అని అంటే నేను అంగీకరించను. హిందూయిజంలో కూడా అమ్మకి కొబ్బరికాయ కొడితే అమ్మకి నేను కానుకేస్తే ఈమెవరు అంటున్నా? ఆమె పాస్టర్ అమ్మా. అంటే క్రైస్తవ్యంలోనే ఉంది కదా, రైట్? మరి లేరని నేను చెప్పట్లేదు కదా, క్రైస్తవ్యంలో ఉన్నారంటున్నాను. క్రైస్తవ్యంలో ఉన్నారు కాదు, అసలు క్రైస్తవ్యంలోనే ఉంటారు ఇట్లాంటి. నేను అందుకే అడిగాను, నన్ను డిస్టర్బ్ చేయకండి బ్రదర్ అని. నేను అమ్మని కొబ్బరికాయలు కొడితే లేదంటే పినతల్లికి అరటి పండ్లు ఇస్తే ఇట్లా కాదండి. నేనేమంటున్నా, మీరు ఇతర మతాలని కోట్ చేయడం మానేసి అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఇండికేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీలాంటి ఒక ఇంటలెక్చువల్స్ అని చెప్పుకునే కొంతమంది వ్యక్తులు సమాజానికి ఏదైనా 4 మెసేజ్లు చెప్తే బాగుంటుంది తప్ప, ఇప్పుడు అవతలోడు తప్పు చేస్తున్నాం కాబట్టి మేము కూడా చేస్తున్నాం ఏంటంటే ఇదేం పద్ధతి చెప్పండి? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మీరు ఇంటలెక్చువల్ అన్నారు కదా, నేను అసలు ఇంటలెక్చువల్లే కాదు, నేను ఒక అజ్ఞాన్ని అనుకుంటాను నేను. బట్ వాట్ ఎవర్, ఏదేమైనా నిజాన్ని ఒప్పుకున్నారు. సరే, వాట్ ఎవర్. మీరు ఒక అద్భుతమైన పాయింట్ మీరు రైజ్ చేశారు కనుక నేను దీని కొరకు ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఎవరినైతే ఆమెను చూపించారో ఆమె క్రైస్తవ్యాన్ని మోసం చేస్తుందని మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. అక్కడ ఉన్న వారికి అర్థం కాకపోయినా చాలా మందికి సోషల్ మీడియాలో ఈ విషయం అర్థమైంది. అందుకే అందరూ వాళ్ళకి అర్థం కాకుండానే నిజంగా మీరు గొర్రెలరా బాబు, వాళ్ళు అంత క్లియర్ గా మోసం చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేరు అని చెప్తారు కొంతమంది వ్యక్తులు. మేము గొర్రెలమైతే మీరు బత్తాయిలే కదా, మరి అప్పుడు మీరు ఖచ్చితంగా మేము గొర్రెలమైతే మీరు బర్రెలే కదా. ఎందుకంటే మేము ఎట్లా బత్తాయిలం అయితే మీరు చెప్పండి, మీరు ఎట్లా గొర్రెలో నేను చెప్తా. మీ బైబిల్లోనే ఉంది కదా. ఓకే, అమ్మకి కొబ్బరికాయ కొట్టాను. ఏ అమ్మో చెప్పండి, బాగోదు. ఒక అమ్మకి కొబ్బరికాయ కొట్టాను. ఆ అమ్మకి కొబ్బరికాయ కొట్టగానే నాకు గర్భం వచ్చింది అంటుంది ఒక ఆమె. ఫన్నీగా అనిపించట్లేదా? కొబ్బరికాయ కొడితే గర్భం వస్తే ఇంకా అందరూ కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు కదా. ఈ పెళ్లి ఎందుకు, సంసారం ఎందుకు, బాధ్యతలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంకా అమ్మ కొబ్బరికాయ కొడితే గర్భం వచ్చేస్తుంది కదా. ఒక్క నిమిషం, అమ్మ అన్నారు కాబట్టి అంటే మంచి పేరు గుర్తు చేసింది నాకు. ఇదే మీ పాస్టర్ అని చెప్పుకునే ఈ అమ్మతేజ్ అనే వ్యక్తి అట్టి పండ్లు ఇస్తే గర్భం వస్తుంది అన్నారు. మరి చెప్పండి, అట్లా వస్తుందా? 10 ఏళ్ళు అయింది, నాకు కాలు చేతులు పనిచేస్తలేవు, చెవులు పనిచేస్తలేవు అంటే దగ్గరికి పిలిపించాడు. ఆమె అంటాడు టచ్ అంటాడు.
ఏమో లేచి 100 మీటర్ స్ప్రింట్ కొడుతుంది ఆమె. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మరి? అమ్మ తేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తెలుసా? అతనికి క్రైస్తవ్యానికి ఎటువంటి సంబంధం లేదంటాను నేను. ఎందుకంటే అతను ఒక బాబా, అతను ఒక క్రైస్తవ బాబా. హిందూయిజంలో బాబాలు ఉన్నారు కదా, ఇందాక సంబంధం లేదు అతనికి మాకు. అమ్మ తేజకి క్రైస్తవానికి ఎటువంటి సంబంధము లేదు. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ వాయువులతో ఉన్నారా మీరు? ఫుల్ కాన్షియస్ తో ఒక్కసారి మిమ్మల్ని మీరు గిచ్చుకోండి. నేనేమి డ్రగ్స్ తీసుకుని రాలేదు, కల్లో ఉన్నట్టు ఫుల్లీ కాన్షియస్ గా. క్రైస్తవ్యం అంటేనే అమ్మ తేజ లేకపోతే క్రైస్తవం లేదని ఆ పొద్దున్న లేతే ఆ మనిషి ఆ రకంగా పోర్ట్రేట్ చేసుకుంటే మీరేమో ఆయనకు క్రైస్తవానికి సంబంధం లేదంటారు. లేదు. ఎందుకు అని అంటే కనుక వినండి బ్రదర్, మీడియాలో ఒకసారి ముంబైలో ఒక ఆయన మీడియా స్కామ్ లో దొరికిపోయాడు. ఒక ఆయన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మీరు అందరూ కూడా దొంగలే అని నేనంటే అంగీకరిస్తారా మీరు? లేదు. అమ్మ తేజ అనే వ్యక్తికి క్రైస్తవ్యానికి సంబంధం లేదు. చూడండి, హిందూయిజంలో బాబాలు ఎలా ఉంటారో క్రైస్తవ్యంలో కూడా కొంతమంది బాబాలు ఉన్నారు. ఆ బాబాల్లో ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నది ఎవరు అని అంటే కనుక అమ్మ తేజ. అమ్మ తేజ గురించి నేను పదే ఒకటే మాట చెప్తున్నాను, రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్. మీరు తీసుకొచ్చి కూర్చోబెడితే అమ్మ తేజకి బైబిల్ తెలియదని నేను కొద్ది నిమిషాల్లోనే ప్రూవ్ చేసి మీ ముందు పెడతాను. అమ్మ తేజకి బైబిల్ తెలియదు. అతనికి తెలిసిందల్లా ఏంటి అని అంటే కనుక ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకుని టచ్ అనే ఒక మాట నేర్చుకున్నాడు. టచ్ అంటే ముట్టు, టచ్ అంటే తాకు అంటే స్వస్థత అయిపోతే ఏంటి దానికి ఇంకా హాస్పిటల్స్ ఎందుకు, ఇంకా వైద్యులు ఎందుకు? ఆలోచన చేయండి ఒకసారి.